13,000 పట్టాలు ఫేక్ పట్టాలు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి, ఇందాక ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చారు, దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ సీసీఎల్కి పంపించి సీసీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఇవాళ చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పట్టాలు ఇచ్చేసి పట్టాల చేత ఓట్లు వస్తాయని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేస్తావు. ఇచ్చేవాడివి 5 సంవత్సరాల దాకా నిద్రపోయావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు నువ్వు? నిజంగా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా 2 సంవత్సరాల ముందే మొదలుపెట్టి జెన్యూన్గా ఉండే వాళ్ళకి నువ్వు చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇంకా ఒక నెలలో నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నువ్వు అడాబడగా పట్టాలు ఇచ్చేసి ఇలా రెవెన్యూ వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేసి నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు ఒక్క పట్టాలు లేవు. దాంట్లో ఇంకొక 60 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసావు. 450 ఎకరాలకి అక్విజిషన్ చేస్తే 500 ఎకరాలకి పట్టాలు ఇచ్చావు. వచ్చి చూసుకో, అసలు నీకు ఎన్ని ఇచ్చారో ఏం చేశారో నీకు తెలిస్తే కాదు. ఇష్టం వచ్చినట్టు రాసి ఆందోళన చేసింది నువ్వు చేసింది. నువ్వు మోసాలు చేసి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఆడతా ఇవాళ పక్కన వాళ్ళందరిని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నేను అట్టా చూస్తున్నాను, మాకు మా కొడుకు మీద ఒట్టేస్తా. పిచ్చి భాష మానుకో, పిచ్చి పద్ధతులు మానుకోవాలని చెప్పి కూడా నేను హితవు చేస్తున్నా. నేను మళ్ళా కూడా చెప్తున్నా, 5 కార్యక్రమాల్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే కూడా నువ్వు చూపించు. తప్పకుండా కూడా మేము తప్పు ఉంటే మాత్రం ఒప్పుకుంటాం. తప్పు లేకుండా నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పనులన్నీ కూడా ఎదుటోళ్ళ మీద రుద్ది కావాలని చెప్పేసి ప్రజల్ని ఏదో విధంగా 4 సార్లు చెప్తే అది నిజాలు అవుద్దని చెప్పి ఆలోచించడం తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ ఉండే ప్రజలు, ఒంగోలు ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, ఈరోజు నీ యాక్టివిటీ ఏంది, నీ భాష ఏంటో, నువ్వు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అనేది ఈరోజు ఉండే అందరికీ తెలుసు అని చెప్పి కూడా